జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్కెడ్యూల్ రిలీజ్ అవడంతో పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని ప్రకటించారు. కాంగ్రెస్ బీజేపీలు మాత్రం అభ్యర్థి ఎంపికపై ఇంకా కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థి ఎంపికకు సంబంధించి బీజేపీ 3 సభ్యులతో కమిటీని నియమించింది. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ పి రాములు, కోమల ఆంజనేయులతో కూడిన త్రిసభ్య కమిటీ పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. ఇక అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు చర్యలను బీజేపీ స్పీడప్ చేసింది. 2 రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేసేలాగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇవాళ సికింద్రాబాద్, సెంట్రల్ హైదరాబాద్, బర్కత్పురాకు చెందిన కీలక నేతల నుంచి త్రిసభ్య కమిటీ అభిప్రాయాలు సేకరించనున్నారు. ప్రస్తుతం టికెట్ రేస్ లో లంకాల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ్, వీరపనేని పద్మ ఉన్నారు. ఇవాళ రాత్రికి బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. త్రిసభ్య కమిటీ రిపోర్టుపై రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో 3 అభ్యర్థులతో కూడిన ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసి అధిష్టానానికి పంపనున్నారు. 2-3 రోజుల్లో 3లో ఒకరిని ఫైనల్ చేసి ఢిల్లీ పెద్దలు ప్రకటిస్తారు. అయితే బీజేపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోందనే దానిపైన సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీసీని ప్రకటిస్తారా లేక రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తారా అనే దానిపైన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి అభ్యర్థి ఎంపికపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ. సో ఎలా వర్క్ చేయబోతుంది ఈ త్రిసభ్య కమిటీ? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. రాధిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏదైతే త్రిసభ్య కమిటీ నాయకత్వం నియమించిందో ఆ త్రిసభ్య కమిటీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టబోతుంది. రాష్ట్ర నగర కార్యాలయంలో, బీజేపీ కార్యాలయంలో ఈ అభిప్రాయ సేకరణ చేపట్టబోతుంది. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ మొత్తాన్ని కూడా బీజేపీ పార్టీ 8 జిల్లాలుగా విభజించుకుంది. అందులో సెంట్రల్ హైదరాబాద్కు సంబంధించిన జిల్లా కిందకు జూబ్లీహిల్స్ వస్తుంది. కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి సెంట్రల్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఇప్పటికే లంకాల దీపక్ రెడ్డి ఉన్నారు. ఆ లంకాల దీపక్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థిత్వం పైన ఆయనకు అక్కడ స్థానం కావాలని మరొకసారి ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సెంట్రల్ హైదరాబాద్కు సంబంధించి జిల్లా కింద ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, డివిజన్ అధ్యక్షులు కావచ్చు, డివిజన్ ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే డివిజన్ అబ్జర్వర్స్ కావచ్చు, ఇక దాంతోపాటు కొంత సింపథైజర్స్, కీలక నేతలు డివిజన్ స్థాయి నుంచి ఆ జిల్లా కీలక నేతల వరకు మొత్తం కూడా అభిప్రాయ సేకరణ చేపడుతుంది. ఇందులో కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఆశావాలు ఉన్నారో ఆశావాలకు సంబంధించిన కీలక కొంతమంది పేర్లను ఈ త్రిసభ్య కమిటీ ఉంచుతుంది. ఇందులో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, జూబ్లీహిల్స్లో నెట్టుకురాగలుగుతాం, గత ఎన్నికల్లో కేవలం 25,000 ఓట్లతో 3rd ప్లేస్ ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎవరైతే బాగుంటుంది, ఎవరు ప్రజల్లో గుర్తించగల లీడర్ అనే దాని మీద పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇట్లా మొత్తం కూడా ఇటు డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం కూడా అభిప్రాయ సేకరణ చేపట్టి ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తుంది. ఆ రిపోర్టు రాష్ట్ర నాయకత్వం అందిస్తుంది. రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ కూడా ఒకటి ఉంటుంది. దాంతో సమావేశం అయిన తర్వాత, రాష్ట్ర ఎన్నికల కమిటీతో సమావేశమైన తర్వాత తుది జాబితా ఒక 3 పేర్లను హైకమాండ్కు పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. హైకమాండ్ ఈ 3 పేర్లను పరిశీలించిన తర్వాత ఎవరు ఫైనల్ చేస్తుంది, ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అనేది అయితే కొంత సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేపు కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ కీలకంగా ఇక్కడ గత బీఆర్ఎస్ వైఫల్యాలు, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన వైఫల్యాలు బీజేపీకి కలిసి వస్తాయి అనేది బీజేపీ అంచనా వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఈసారి మహిళకి ఇస్తారా, లేదంటే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి లంకాల దీపక్ రెడ్డికే మళ్ళీ కేటాయిస్తారా? ఒకవేళ ఇచ్చినా కూడా ఈసారి మళ్ళీ బీసీ రిజర్వేషన్ల అంశం తెర మీదకి ఉంది కాబట్టి బీసీలకు ఇస్తారా, అది జెంట్కి ఇస్తారా, మహిళకి ఇస్తారా అన్నది కూడా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఒకవేళ ఇప్పటికే మహిళలు సంబంధించిన అంశంలో కీలకంగా ఒక 3 అయితే పోటీ పడుతున్నారు. అందులో ఇటు కీర్తిరెడ్డి, అట్లనే
పద్మ వీరపనేనితో పాటు ఇటు విజయ్ కూడా ఆకుల విజయ్ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరి వెనకాల కూడా అనేక సామాజిక వర్గాలు వారికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటు త్రిసభ్య కమిటీకి సంబంధించిన అంశంలో ఏదైతే అభిప్రాయ సేకరణ చేపడుతుందో వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఏ అభ్యర్థి అయితే మంచిగా ఉంటుంది, జూబ్లీ హిల్స్లో ఒకవేళ అభ్యర్థి నిలబెట్టగలిగితే ప్రజలు ఎవరికి ఆదరణ ఇస్తారు, ఎవరు గుర్తుపట్టే అభ్యర్థి ఎవరు అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు తయారు చేసి రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఒకవైపు నడుస్తూ ఉంటే బీజేపీకి సంబంధించిన అంశంలో జూబ్లీ హిల్స్లో భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన చర్చ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు బీజేపీ ఇటు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నామని ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ తెలుగుదేశం బీజేపీ రెండు గనక అక్కడ ఉంటే గనక ఇటు కేవలం ఎవరినో ఒకరిని బరిలో దించి బీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చేలా బీజేపీ తెలుగుదేశం ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక బలమైన చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి అంశాలని బీజేపీ ఏ విధంగా తిప్పికొడుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎవరిని అభ్యర్థిని ప్రకటిస్తుంది అన్న దానిపైన అయితే కొంత సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ 2-3 రోజుల్లో ఇవాళ త్రిసభ్య కమిటీ చేస్తున్నటువంటి అభిప్రాయ సేకరణ తర్వాత ఏ అభ్యర్థి వైపుకు మొగ్గు చూపుతుందో, ఏ అభ్యర్థి వైపుకు ఎక్కువ స్థాయిలో అభిప్రాయాలు వ్యక్తమవుతాయి, ఆ అభ్యర్థికి సంబంధించి ఒక 3 పేర్లు ఫైనల్ చేసి రాష్ట్ర నాయకత్వానికి అందిస్తే రాష్ట్ర నాయకత్వం ఈ రాష్ట్ర ఎన్నికల బీజేపీ కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో చర్చించిన తర్వాత అధిష్టానానికి పంపిస్తుంది. అధిష్టానం ఈ 2-3 రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అభ్యర్థిని ప్రకటించిన వెంటనే ఇక ఎన్నికల బరిలో పూర్తి స్థాయిలో ప్రచారంలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్కి సంబంధించిన నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. డివిజన్ల వారీగా పూర్తిగా కమిటీలు వేస్తూ వస్తుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్, కిషన్ రెడ్డితో పాటు రామచంద్రరావు కీలక నేతలందరూ కూడా జూబ్లీ హిల్స్లోనే మకం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 7 డివిజన్లో కీలకంగా ఓట్లు రాబట్టుకునేందుకు అవి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మానిటరింగ్ కమిటీ వేసింది. మానిటరింగ్ కమిటీలో రఘునందన్ రావుతో పాటు కీలక నేతలు కూడా అందులో ఉన్నారు. అట్లనే ఒక త్రిసభ్య కమిటీ వేసింది. డివిజన్ స్థాయిలో కూడా కమిటీలు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించిన అంశంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటికే నవీన్ యాదవ్ పేరు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. కానీ నవీన్ యాదవ్ పేరు పైన నిన్న కొన్ని నకిలీ ఓటర్ ఐడి కార్డులు పంపిణీపై రఘునందన్ రావు ఆయన మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ అంశాన్ని కూడా వదలకుండా వచ్చిన అవకాశాలను ప్రతిదీ ఉపయోగించుకుంటూ బీజేపీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు నగర కార్యాలయంలో బీజేపీ నగర కార్యాలయంలో ఈ త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు పైననే ఎవరు అభ్యర్థి, లంకాల దీపక్ రెడ్డియా, లేకపోతే కీర్తి రెడ్డినా, లేదంటే వీరపనేని పద్మనా, లేకపోతే ఆకుల విజయనా అనే దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఫైనల్ రిపోర్టు అధిష్టానానికి పంపించిన వెంటనే అధిష్టానం ఎవరిని అభ్యర్థిని ప్రకటిస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. రాధిక, థ్యాంక్ యూ వెంకట్.